అంటే వాళ్ళు వచ్చి గబగబా పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చి కింద అప్పటికప్పుడు కొయ్యడానికి ఏం లేవు, అందుకని ఒక గోనె సంచి ఇద్దరు కలిసి ఇలా పడుతున్నారు, కర్ర పెట్టి కొడుతున్నారు పండుని. ఆ పండు తెగి పడితే కింద పడితే పగిలిపోతుంది కనుక గోనె సంచిలో పడితే తీసి భోజనంలో వడ్డిస్తారు. పడుతున్నాయి మామిడి పళ్ళు. పడుతుంటే ఈ దెబ్బలు ఎవరికి తగులుతున్నాయి? కొమ్మలకి తగులుతున్నాయి, ఆకులు రాలుతున్నాయి. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ మహాజ్ఞాని అయినటువంటి రమణ మహర్షిని విడిచిపెట్టకుండా తిరుగుతున్న వాళ్ళు. పరుగు పరుగున రమణులు బయటికి వచ్చారు. బయటికి వచ్చి తల్లడిల్లిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకుని పళ్ళిచ్చిన పాపానికి చెట్టుని కొడుతున్నారా? ఆ చెట్టు ఎంత బాధపడుతుందో ఆలోచించారా? దాని ఆకులు రాలిపోతున్నాయి. మిమ్మల్ని ఎడా పెడా కొడుతున్నప్పుడు మీ చెవులకు పెట్టుకున్న ఆభరణాలు, మీ మొక్కుకు పెట్టుకున్న ముక్కు పుడక, మీ చేతులకు వేసుకున్నటువంటి ఆభరణాలు ఇవన్నీ రాలిపోయేటట్టు కొడుతుంటే మీకు ఎంత బాధగా ఉంటుంది. ఆ బాధ మీకు అనిపించట్లా ఆ చెట్టును చూస్తుంటే? ఎందుకలా చెట్టును కొడతారు? పళ్ళిచ్చిన పాపానికి చెట్టును కొడతారా? కొట్టకండి చెట్టును, అసలు ఆ పళ్ళు కొయ్యకండి అన్నారు. ఎందుకంత కోపం రమణులకి? ఎందుకంత కోపం వచ్చింది? జ్ఞాని అంతటా బ్రహ్మమును చూడగలడు, చెట్టులో కూడా బ్రహ్మమును చూడగలరు. మనము చేస్తాం అభిషేకం. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ ప్రజపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో హంత్రే చ హనీయసై చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటాడు. కానీ నువ్వు చూడగలిగిన కన్నేది నీకు? నోరు వచ్చు కనుక రుద్రం పలికేస్తోంది. కానీ హరికేశాయోపవీతి నేపుష్టానాం పతయే నమో నమో కనపడేటటువంటి చెట్ల యొక్క కొమ్మలకున్న ఆకులలోని ఆకుపచ్చతనంలో బ్రహ్మమును దర్శించగలుగుతున్నావా? దర్శించలేకపోతున్నావు. ఈ కనపడేటటువంటి సమస్త జగత్తు యందు బ్రహ్మమును దర్శించగలిగిన నాడు నువ్వు ఎవరికి అపకారం చెయ్యగలవు? ఆ బ్రహ్మము నీకన్నా భిన్నమై లేదు. ఒక్కటై ఉన్నటువంటి వాడికి ఇంకా భయం ఎక్కడుంటుంది? అందుకే రమణులు అంటారు, చెరుకు కర్ర తీసుకెళ్లి కత్తితో నరికినా, మరలో పెట్టి తిప్పినా, పళ్ళ మధ్య పెట్టి కురికినా తీయటి రసం వస్తుంది తప్ప చెరుకు కర్రలోంచి రక్తము రాదు అంటారు. జ్ఞాని శరీరము ఖేదము పొందుతున్నా అంతటా బ్రహ్మమును చూసి బ్రహ్మమునందు అనుభవాన్ని పొందుతున్న వాడికి శరీరము పొందుతున్న ఖేదముతో తాదాత్మ్యం ఎక్కడిది? అద్వైతము నోటితో చెప్పేది కాదు. కేవలము నోటితో చెప్పిన వాళ్ళందరూ అద్వైతాన్ని తెలుసుకున్న వాళ్ళైతే అంతకన్నా హాస్యంతో కూడుకున్న విషయం ఇంకొకటి లేదు. అద్వైతము కేవలము అనుభూతి. రెండు కానిదిగా సర్వకాలముల యందు ఒకటైన బ్రహ్మమునందు తాను రమించగలిగినటువంటి స్థితి కలిగితే పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సంధానుండై సురారిం సుటుడే మరచన్, అలా మరిచిపోయి అంతటా ఏం చేస్తున్నా ఎప్పుడు బ్రహ్మాన్ని దర్శనం చేస్తూ అబ్బా 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 అని ఆనందపడిపోతూ తాను బ్రహ్మముగా నిలబడిపోగలిగినటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తికి అసలు నోరు విప్పి మాట మాట్లాడవలసినటువంటి అగత్యమే ఉండదు. ఎందుకంటే తాను రాశీభూతమైన ఆనందము కనుక. ఇది నువ్వు ఎన్ని గ్రంథములు చదివినా వచ్చేది కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కేవలం అమ్మవారి అనుగ్రహం చేత మాత్రమే వస్తుంది. అనుగ్రహం ఎప్పుడు వస్తుంది? నువ్వు భక్తితో కూర్చున్నప్పుడు వస్తుంది. ఆ భక్తి వరకు నేను మార్గం చెప్తా. జ్ఞానము తల్లి యొక్క అనుగ్రహము. అందుకని వనే వాహర్ణ్యే వా సమకర నిపాతో హిమకర. ఇది ప్రమాణం. అర్హత ఇది నిర్ణయించవలసినది అమ్మా అని ఇన్ని రహస్యాల్ని అందులో పెట్టి మనం ఆ ప్రార్థన చెయ్యలేమని శంకర భగవత్పాదులు ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనం ప్రతిరోజు ప్రార్థనా శ్లోకంగా అమ్మవారి పాదముల దగ్గర కూర్చొని విజ్ఞాపన చేసుకోగలిగినటువంటి శ్లోకాన్ని చెప్పుకోవడం కూడా చేతకాని వాళ్ళం కనుక, ఎప్పుడు సంసారం అనేటటువంటి దాంట్లో పడి మగ్నులమై కొట్టుకుంటున్నాం కనుక, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నోతిలోపలం త్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట వేలు నిశాచరగ్రణి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి. అందుకని అదిగో మనం సంసారం అనేటటువంటి చీకటి నూతిలో పడి కొట్టుకుంటున్న వాళ్ళం కనుక, అసలు అమ్మ అంత దయతో కూడుకున్న అమ్మ అన్న విషయం జన్మనిచ్చిన అమ్మనే చూడటం లేదు కదా. అంటే మీ వంటి వారిని కాదు మహాప్రభు, నా వంటి దురాత్ముడి గురించి చెప్పుకుంటున్నానంతే. మా అమ్మకి నేనన్నం పెడుతున్నానన్నవాడే కానీ అమ్మ చేతి అన్నం తినే అదృష్టం నాకు ఇంకా దొరికిందండి భగవంతుడి యొక్క కృప వల్ల అని మాట మాట్లాడగలిగినటువంటి
అనుభూతిని పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా అమ్మగారు నాన్నగారు పెద్దవారు అయిపోయారండి, అమ్మగారిని నాన్నగారిని ఇద్దరు అన్నదమ్మలం 6 నెలలు ఇద్దరం ఉంచుకుంటూ ఉంటాం, 6 నెలలు మా తమ్ముడి దగ్గర అయిపోయింది, మా అమ్మ నాన్నగారు వస్తున్నారు. నా దురదృష్టం ఏంటంటే క్యాట్రాక్ట్ వచ్చాక ఆయన ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడైతే ఆపరేషన్ చేయించుకోవచ్చని ఎన్నని నేను పడతానండి అని వచ్చి వీడి ఇక్కడ కూర్చుని చెప్తాడు. ఇతరమైన విషయములన్నింటికీ వీడి దగ్గర డబ్బు ఉంటుంది. తెల్లవారి లేస్తే నీ యొక్క సంక్షేమాన్ని కోరుకోవడం తప్ప ఇంకోటి తెలియని అమ్మ, ఆ అమ్మకి పట్టెడన్నం నేను పెడుతున్నానంటాడు. సిగ్గుపడిపోతుందండి నిజంగా. అమ్మతనం అంటే, అందుకే మొన్న చెప్పాను నేను మీకు, అమ్మ అన్నం తినడాన్ని సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్పలా. నివృచ్చై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, శివుడు తినడం చెప్తారు. అమ్మ తాంబూలం వేసుకుంటుంది. అమ్మ తినడం అంటే పిల్లలు తినడం, అమ్మ తినడం. ఎవరైనా మీరు చూడండి, ఇది అందరికీ అనుభవైక వేద్యం. తల్లులందరికీ పిల్లలు అమ్మ జంతికలు వేస్తూ ఉంటుంది. పిల్లలందరినీ పిలిచి అందరికీ తలకో జంతిక పెడుతుంది, వేడి జంతికలు. వీళ్ళు కూర్చున్నవన్నీ నలిపేసి పరపర 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 తినేస్తారు. మళ్ళీ రెండో వాయి వేసి మళ్ళీ ఒక్కొక్క జంతిక పెడుతుంది. పెట్టేసిన తర్వాత అమ్మ చాలా బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయమ్మా అని తినేస్తాడు. తినేసిన తర్వాత ఇంత పిండి ముద్దు ఉంటుంది గిన్నెలో. ఉన్నాక అందులో ఎవడో ఒక యోగ్యుడైన సంస్కార బలం ఉన్న కొడుకు అంటాడు, అమ్మా మేము ఇన్ని జంతికలు తినేసాం, ఇంక ఇంతే పిండి ఉంది, అమ్మ నువ్వు తినలేదమ్మా అంటాడు. అంటే అమ్మ అంటుంది, నాన్న నా కడుపు నిండిపోయిందిరా అంటుంది. అదేంటమ్మా నువ్వు తినలేదు కదమ్మా, నీకు ఎలా నిండిపోయిందమ్మా అంటాడు కొడుకు. అంటే నాన్న మీ అందరూ తిని సంతోషిస్తే నేను తిన్నట్టు కదా, నా కడుపు నిండిపోయిందిరా అంటుంది. అమ్మ కడుపు నిండడం మీ ప్రేమ చేత నిండుతుంది. ఇది పరమభక్తి. ఆ లౌకికమైన అమ్మకే అంత ప్రేమ ఉంటే, ఆ అమ్మ ఇన్ని బ్రహ్మాండములను కన్న అమ్మ, ఆ అమ్మ పాదాల దగ్గర కూర్చుని అయ్యో అమ్మా నేను ఇలాంటి వాడినమ్మా ఒక్కసారి చూడమ్మా అనడం కూడా మనకి రావట్లేదని మనయందు దయతో శంకరులు మన కోసమని మామపి శివే అంటూ ఇచ్చిన పరమ పవిత్రమైన శ్లోక రూప అమృత గుళిక. అందుకని కానీ ఇంకా ఇవాళ మళ్ళీ వేరొక శ్లోకాన్ని ప్రారంభించేస్తే పూర్తి చేసేటప్పటికి మీ అందరికీ ఇళ్ళకి వెళ్ళడం కొంచెం క్లేశం అయిపోతుంది. కాబట్టి నేను రేపటి రోజున మళ్ళీ వేరొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను. ఇవాళ బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు వచ్చి ఇక్కడ కూర్చోవడమే నా దృష్టిలో అమ్మవారు వచ్చి కూర్చుని విన్నట్టు. ఆవిడ కావ్యాలాప వినోదిని కదా, అవతలవాడు చెప్పగలిగిన సమర్థుడా అని అమ్మ చూడదు. అమ్మ ఏం చేస్తుంది? స్తోతారం తముశంతి దేవి కవయో యో విస్మృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చతే స్తుతిదురా మయ్యేవ విశ్రామ్యతి యస్మాత్ తస్మదమర్షణీయ ఫణితి స్వీకారతస్తే గుణాః క్షాంత్యౌదార్య దయాదయో భగవతి స్వంప్రస్తు వీరాన్ ప్రధాన్ అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. మనకేమొచ్చమ్మా నీ గురించి మాట్లాడడం, నాకేం చేత కాదు. అయినా నేను 4 మాటలు చెప్తుంటే అందులో ఒప్పులున్నా తప్పులున్నా అయ్యో నా బిడ్డడు నా గురించి చెప్తున్నాడని అంత వ్యాకరణం నేర్చుకున్న మహాపండితుడైనటువంటి వాడు వచ్చి 2 చెవులు పట్టుకుని తండ్రి గారి దగ్గర ప్రవర చెప్పుకుని పాదాలు పట్టి నమస్కారం చేసి కూర్చుని వ్యాకరణ శాస్త్రం నేర్చుకుంటున్న కొడుకుని చూసి మురిసిపోయిన తండ్రి కన్నా వచ్చిరాని మాటలతో మహాపండితుడైన తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నాన్న ఇలా చూడు ఇలా చూడు అని ఏకవచనం ప్రయోగం చేసినటువంటి కొడుకుని చూసి మురిసిపోయినటువంటి తండ్రి తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టు వచ్చిరాని మాటలతో చెప్పేటటువంటి నా మాటలను స్వీకరించడంలో నీ దయా నీ కారుణ్యం బయటికి వచ్చాయమ్మా, నా ప్రజ్ఞ ఉందంటారు పరాశర భట్టర్లు. అందుచేత అదిగో అటువంటి తల్లి కనుక ఇంత ధైర్యంతో కూర్చుని 4 మాటలు చెప్పగలుగుతున్నాం. ఆమె ఇవాళ కావ్యాలాప వినోదిని కనుక తన భక్తులైన వారు చెప్తున్నటువంటి మాటలు విని మురిసిపోయేటటువంటి తత్వమున్న అమ్మ కనుక అమ్మగా వచ్చి ఇక్కడ కూర్చుంటే మనం హడిలిపోతామేమోనని సాక్షాత్తుగా దానికి తగినటువంటి ఉపాధిలో మాత్రమే రావాలి కనుక ఇంత కాకినాడ పట్టణం ఉన్నా అలా కూర్చుని తల ఆడించడానికి బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు అనబడేటటువంటి శరీరమే యోగ్యమైనదని ఆయన రూపంలో అమ్మవారి ఇవ్వాలొచ్చింది. అందుకని వారిని అమ్మవారిగానే నేను సంభావిస్తూ ఆయన పాదములకు సాంజలి బంధకంగా శిరస్సు తాటించి పునః నమస్కరిస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.